ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఏఎంసీ చైర్మన్ జగవరపు ముత్తారెడ్డి తెలిపారు. నామవరం నుంచి సీతానగరం వరకు రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్డు సౌకర్యం లేకుండా పోయిందన్నారు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రోడ్లకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు రోడ్డును పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వయా నామవరం రోడ్డు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలతో శాంక్షన్ కాబడి గౌరవ మంత్రి అలానే శాసనసభ్యులు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున కాంట్రాక్టరు మంచిది, పని మొదలు పెట్టుకుంటాం, పెద్దలు ఎవరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టమనంటే ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో కలిపి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. 2018లో కూడా ఈ రోడ్డు శాంక్షన్ కాబడి మన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబడి కాంట్రాక్టర్ కొంతమేర పని కూడా చేయడం జరిగింది. కానీ తదుపరి జరిగినటువంటి ఎన్నికలలో ఒక దుష్టుడి